కలియుగ ప్రత్యక్ష దైవం కొలువు తీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి భక్తులున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది తిరుమల వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని పులకించిపోతారు. తమ జన్మ ధన్యమైందని భక్తి భావంతో తరిస్తారు. భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక తిరుమల శ్రీనివాసునికొచ్చే హుండీ ఆదాయం గురించి చెప్పనక్కర్లేదు. భక్తుల హుండీలో వేసే కానుకలతో భారీగా ఆదాయం వస్తుంది. ప్రతిరోజు వచ్చే ఆదాయం కోట్లలోనే ఉంటుంది. భక్తుల హుండీలో వేసే కానుకలతోనే కాదు, భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు కురుస్తున్నాయి. తలనీలాల విక్రయంతో టీటీడీకి ఏటా కోట్లలో ఆదాయం సమకూరుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు తప్పకుండా తలనీలాలు సమర్పిస్తుంటారు. వీటి ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం వస్తోంది. ప్రతి ఏటా తలనీలాల వేలం మీద టీటీడీకి ఎన్ని కోట్లొస్తాయో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. తలనీలాల వేలం ద్వారా టీటీడీకి ఏడాదికి 176.50 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. తిరుమలకొచ్చే వారిలో నిత్యం వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. గుండు కొట్టించుకొని స్వామివారికి మొక్కు చెల్లించుకుంటారు. ఈ జుట్టును టీటీడీ శుభ్రం చేసి వేలం వేస్తుంది. ఈ వేలం ద్వారా టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈ వ్యాపారం ప్రపంచంలో బిలియన్ల రూపాయల విలువైంది. ఇందులో భారతదేశం కూడా పెద్ద పాత్ర పోషిస్తోందని చెప్పాలి. ఈ జుట్టును ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ మార్కెట్లో ఉపయోగిస్తారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. తలనీలాలను గ్రేడ్ల వారీగా విభజించి ఈ వేలం వేస్తుంది టీటీడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.